నాలుగు నౌకలతో బయలుదేరాడు. కానీ భారతదేశానికి వచ్చినప్పటికీ ఈ నౌకలు ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఆ 3 నౌకల్లో ఎంతమంది నావికులు రావడం జరిగింది అంటే 64 మంది నావికులు భారతదేశానికి వాస్కోడ గామా యొక్క నాయకత్వంలో భారతదేశాన్ని చేరుకోవడం జరిగింది. ఆ నౌకలు ఏవేవి అంటే సెవో గ్యాబ్రియల్, దీనికి వాస్కోడి గామా నాయకత్వం వహించాడు. ఈ వాస్కోడి గామా నాయకత్వం వహించినటువంటి సెవో గ్యాబ్రియల్ అనే నౌక, దీనికి అనుసరిస్తూ వచ్చినటువంటి 3 నౌకల్లో ఒక నౌక అట్లాంటిక్ సముద్రంలో కొట్టుకుపోయింది. దాని జాడ తెలవలేదు. వారు మళ్ళీ తిరిగి రాలేదు అక్కడ లిస్బన్కు. ఇక 2 నౌకలు ఈ సెవో గ్యాబ్రియల్ను అనుసరించడం జరిగింది. అది సెవో రఫాయల్ అంటనే అంటారు, రఫియల్ అని అంటాడు. ఇది పలోడగామా, రెండోవాడు పలోడగామా. ఇక 3వ నౌక అయినటువంటిది ఇది కరావల్ బ్యారియో, దీనికి నికలో కోహెల్హో అనే అతను నాయకత్వం వహించింది. ఈ 3 నౌకలు, ఈ 3 నాయకులు భారతదేశానికి రావడం జరిగింది. కానీ వీరికి నాయకత్వం వహించినటువంటి వాడు వాస్కోడి గామా. ఇక్కడ దీనికి కరావల్ బ్యారియోకు ఇంకొక పేరు ఏంటంటే సావో మిగ్వెల్ అనే పేరు ఈ 3వ నౌకకు. అప్పటి కాలికట్ రాజు ఎవరు? వీళ్ళు చేరుకున్నది కాలికట్కు చేరుకున్నారు 1498 మే 17వ తేదీన. అక్కడ పరిపాలించే రాజు ఎవరు అంటే జమోరిన్. ఇది అతని పేరు అసలైనటువంటి పేరు కాదు, ఇది వారి వంశపు బిరుదు. ఎందుకు వంశపు బిరుదు అంటే భారతదేశానికి వచ్చినటువంటి వాడు మొరోకన్ దేశస్థుడు ఇబ్నే బటుటా రచించినటువంటి సఫర్నామా గ్రంథములు కూడా ఈ జమోరిన్ అనే పేరును వాళ్ళు దక్షిణంగా పశ్చిమం వైపు తీరంలో పరిపాలిస్తున్నటువంటి ఒక వంశము పేరు అని పేర్కొనడం జరిగింది. ఇతనే జమోరిన్ అంటని వాళ్ళు పోర్చుగీస్ వారు ఈ రాజు పేరు జమోరిన్ అంటని పేర్కొన్నారు. వాస్తవంగా ఇతని అసలు పేరు రాజ మను విక్రమ వర్మ. జమోరిన్ కాదు అతని వంశము పేరు, కానీ అతని పేరు రాజ మను విక్రమ వర్మ. మనకు ఇది ప్రశ్న రూపంలో కూడా దీన్ని మార్చవచ్చును. వాస్కోడి గామా భారతదేశానికి వచ్చినప్పుడు కాలికట్ రాజు ఎవరు అంటే అందరు జమోరిన్ అంటారు, కానీ అది వంశపు నామం. కానీ వాస్తవ నామం అతనిది ఏంది అంటే రాజా మను విక్రమ వర్మ. ఇతని వంశం పేరు జమోరిన్, కాబట్టి వాళ్ళు జమోరిన్ అని పేరు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రస్తావించాలా. ఇతని రాజధాని ఏది అంటే పొన్నవి. రాజా మను విక్రమ వర్మ యొక్క రాజధాని పొన్నవి. అయితే ఇతని బిరుదు ఏంటిది? రాజా మను విక్రమ వర్మ. ఎవరికైతే మనం జామోరిన్ పేరుతో పిలుస్తున్నామో అతని బిరుదు సముద్రిక అనే బిరుదు. ఇక కేప్ ఆఫ్ గుడ్ హోప్ అసలు పేరు తుఫానుల అఘాతము. దాన్ని దాటుకొని వచ్చిండు అతను ఎవరు? వాస్కోడ గామా. దీన్ని తుఫానుల అఘాతం అంటని మనం అన్నాం కదా 1486-87 సంవత్సరంలో. దీనికి ఆ పేరు పెట్టినటువంటి వాడు ఎవరు అంటే భారతీయులో డూమాస్ పేరు పెట్టడం జరిగింది. దాన్ని దాటి ఇక్కడ భారతదేశానికి వచ్చాడు. కాబట్టి గుడ్ హోప్ను దాటడమే ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్ర కాదు, యూరోపియన్ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టము. అక్కడి నుంచి ఇక యూరోప్ నుంచి కొల్లలుగా భారతదేశానికి సముద్ర మార్గం ద్వారా రావడం జరిగింది. దీన్ని వాస్కోడ గామా తను రాసుకున్నటువంటి డైరీలో ఏమంటాడు అంటే ఇది నా జీవితంలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే ఒక ముందడుగు వేయడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రపంచ చరిత్ర గతి మారబోతుంది అంటే పేర్కొంటాడు. ఆ గుడ్ హోప్ దాటడము చేసినటువంటి వాస్కోడి గామా. దీనికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టినటువంటి వాడు ఎవరు? 2వ జాన్ పోర్చుగల్ రాజు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ వాస్కోడి గామాతో కలిసి భారతదేశానికి చేరుకోవడానికి సముద్ర మార్గము చూపినటువంటి వాడు ఎవరు అంటే అబ్దుల్ నాజిద్. ఇతను గుజరాతీ నావికుడు. వాస్కోడి గామా ఎప్పుడైతే గుడ్ హోప్ను దాటి అరేబియా సముద్రంలో ప్రవేశిస్తాడో అక్కడ వీళ్లకు అబ్దుల్ నాజిద్ లేదా అబ్దుల్ మాజిద్, ఇతనికి 2 పేర్లతో చరిత్రలో పేర్కొనడం జరిగింది. అబ్దుల్ నాజిద్ లేదా అబ్దుల్ మాజిద్ ఇక్కడ ఇతను అరేబియా సముద్రంలో ఈ పోర్చుగీస్ వారికి తారసపడతాడు. అక్కడ వారిని పట్టుకొని ఏం చేస్తారు? భయపడిపిస్తారు. అతన్ని వార్నింగ్ ఇస్తారు, నీవు మాకు భారతదేశానికి మార్గం చూపిస్తావా
లేకుంటే నిన్ను చంపేస్తాం అనేది అతనికి వార్నింగ్ ఇస్తారు. వార్నింగ్ ఇచ్చాక అతన్ని పట్టుకొని భారతదేశ మార్గాన్ని అతన్ని చూపినటువంటి మార్గంతో భారతదేశానికి వస్తారు. ఈ వ్యాపార నిమిత్తము మొదటిసారిగా భారతదేశానికి వచ్చి చివరిగా ఇచ్చటి నుండి వైదొలిగినటువంటి వారు పోర్చుగీస్ వారు. భారతదేశానికి వ్యాపార నిమిత్తము యూరప్ దేశమైనటువంటి పోర్చుగల్ నుంచి భారతదేశానికి వచ్చి చివరిగా వాళ్ళ తర్వాత వేరే వాళ్ళు రావడం జరిగింది. దాన్ని చర్చిస్తాము. చివరిగా భారతదేశం నుండి వెళ్ళినటువంటి వారు, భారతదేశాన్ని వదిలి వెళ్ళినటువంటి వారు ఎవరు అంటే ఈ పోర్చుగీస్ వారు అవుతారు. పోర్చుగీస్ వారు చివరిగా భారతదేశాన్ని వదిలి వెళ్ళడం జరిగింది. ఇంక ముందర వస్తుంది 1961 ఆపరేషన్ విజయ్ ద్వారా. భారతదేశంలో వీరి ప్రధాన వర్తకము సుగంధ ద్రవ్యాల వ్యాపారము. సుగంధ ద్రవ్యాలు అంటే ఏంటిది? ఒకటి ముఖ్యంగా మిరియాలు, యాలకులు, దాల్చిని చెక్క, ఎండినటువంటి అల్లము, ఇవి ప్రధానమైనటువంటి సుగంధ ద్రవ్యాలు. దాని తర్వాత పసుపు కూడా వస్తుంది. కానీ ఈ 4 ప్రధానమైనటువంటి సుగంధ ద్రవ్యాలు. ఈ సుగంధ ద్రవ్యాల వ్యాపారము వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఎక్కడ అమ్మేవారు అంటే యూరోప్ దేశాల్లో అమ్మేవారు. ఈ కాలము నాటి పోర్చుగీసు రాజు 2వ ఇమాన్యుయల్ అంటే వాస్కోడి గామను పోర్చుగల్ దేశం నుండి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి ప్రోత్సహించినటువంటి రాజు ఎవరు అంటే ఆనాటి పోర్చుగీస్ రాజు 2వ ఇమాన్యుయల్ అనే అతను భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనడానికి వాస్కోడి గామాకు అన్ని విధాలుగా సహకరించడం జరిగింది. అయితే వాస్కోడి గామా భారతదేశానికి వచ్చినప్పుడు అక్కడ ఆ కాలంలో సమకాలీనటువంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు ఎవరు? ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి సికందర్ లోడి, ఇతని పరిపాలన కాలము 1489 నుంచి 1517 వరకు. వాస్కోడి గామా ఎప్పుడు వచ్చిండు? 1498 మే 17 రోజున రావడం జరిగింది. అంటే ఢిల్లీలో రాజు ఎవరు? ఢిల్లీ సుల్తాన్ 1489 నుంచి 1517 వరకు పరిపాలించినటువంటి సికందర్ లోడి. అతనే సికందర్ లోడి. ఇతను ఢిల్లీ రాజుగా ఉన్నాడు. ఇక విజయనగర రాజు ఇమ్మడి నరసింహరాయలు, ఇతని పేరు ఇమ్మడి నరసింహరాయలు. ఇతను ఎక్కడ పరిపాలిస్తున్నాడు? విజయనగర రాజుగా పరిపాలిస్తున్నాడు. ఇక దీని తర్వాత మన పోర్చుగీస్ వారు భారతదేశం వచ్చే నాటికి సముద్ర మార్గం ద్వారా చేరుకున్న మొట్టమొదటి ఇచ్చట వర్తకం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి వారు అరబ్బులు. పోర్చుగీస్ వారు ఎప్పుడైతే భారతదేశానికి వ్యాపార నిమిత్తము సముద్ర మార్గము కనుగొని భారతదేశానికి చేరుకున్న నాటికి ఆ కాలంలో భారతదేశంతో వ్యాపారము ఆధిపత్యం కలిగి, విదేశాల నుండి వ్యాపారం ఆధిపత్యం కలిగి ఉన్నవారు భారతదేశంతో సముద్ర వ్యాపారం చేసేవారు ఎవరు అంటే అరబ్బులు. పోర్చుగీస్ వారు రాకముందు భారతదేశంతో వ్యాపారం చేసే విదేశీయులు ఎవరు అంటే అరబ్బులు. వీరి స్థానాన్ని పూర్తి చేశారు పోర్చుగీస్ వారు చేశారు. పోర్చుగీస్ రాకముందు అరబ్బుల యొక్క ఆధిపత్యం, సముద్ర ఆధిపత్యం ఉండేది. భారతదేశంతో యథావిధిగా వ్యాపారం జరిగేది. పోర్చుగీస్ వారు మలబార్ తీరానికి చేరుకున్నారు. అంటే పశ్చిమంన దక్షిణంగా ఉన్నటువంటి సముద్ర తీరాన్ని మలబారు తీరం అంటారు. మనకందరికీ తెలుసు, కొంకణ్ తీరం తర్వాత మలబారు తీరం వస్తుంది. అయితే ఈ మలబారు తీరం నాటికి పరిస్థితులు ఎలా ఉన్నాయి? మలబారు తీరము చిన్న చిన్న పాలకుల చేతిలో ఉంది. అంటే ఒక విశాలమైనటువంటి సామ్రాజ్యం కలిగి బలమైనటువంటి సైన్యంతో ఆ రాజ్యాలు లేవు. చిన్న చిన్న పాలకుల చేతిలో చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. అంటే విశాలమైనటువంటి రాజ్యము లేదు. తీరంలోని భట్కల్, హనోవర్ రేవులు విజయనగర పాలకుల ఆధీనంలో ఉన్నాయి. భట్కల్, హనోవర్ ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే కర్ణాటక. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కర్ణాటక పశ్చిమ తీరంలో ఉన్నటువంటి సముద్ర తీరంలో విజయనగర రాజుల పాలనలో, విజయనగర రాజుల యొక్క ఆధీనంలో ఏమున్నాయి? భట్కల్, హొనోవర్లు విజయనగర రాజుల ఆధీనంలో ఉన్నాయి. బహమని సామ్రాజ్యము విచ్ఛిన్న దశలో ఉంది. అంటే అప్పటి వరకు బహమని సామ్రాజ్యము గుల్బర్గా రాజధానిగా బహమని సామ్రాజ్యం ఏదైతే స్థాపించబడి ఉండిందో దాని తర్వాత అది బిదర్కు మారడం జరిగింది. ఆ కాలంలో బహమని రాజ్యము దక్షిణ భారతదేశంలో ఒక గొప్ప రాజ్యం.
అది ఎలా ఉంది, ఏ పరిస్థితిలో ఉంది అంటే క్షీణ దశలో ఉంది, క్షీణించే దశలో ఉంది. దాని యొక్క వైభవము తగ్గింది. గోవా బీజపూర్ రాజుల ఆధీనంలో ఉంది. అంటే ఆ కాలంలో బీజపూర్ రాజధానిగా కర్ణాటకలో ఉన్నటువంటి బీజపూర్ ప్రస్తుతం జిల్లాలో ఒక రాజ్యం ఉండేది. అది బీజపూర్ రాజధానిగా పరిపాలించినటువంటి ఆదిల్ షాహీలు. వాళ్ళ రాజ్యం ఎలా, గోవా యొక్క ఆధీనంలో బీజపూర్ ఉంది. గోవా ప్రధానంగా ఒక గొప్ప సముద్ర వ్యాపారం చేసుకోవడానికి ఓడరేవుగా ఉపయోగించబడే రేవు మరి పట్టణం. అది ఎవరి ఆధీనంలో ఉంది? బీజపూర్ సుల్తాన్ల ఆధీనంలో ఉంది. కొచ్చిన్, క్విలాన్ ఇతర ముఖ్య రేవు పట్టణాలు ఉన్నాయి. అయితే హోనవర్, భట్కల్ కాకుండా కొచ్చిన్ మరి క్విలాన్ కేరళ ప్రాంతంలో మలబార్ తీరంలో ఇవి రెండు ప్రధానమైనటువంటి ఓడా రేవులుగా ఉన్నాయి. కొచ్చిన్, క్విలాన్. ఇంకా దక్షిణంగా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కేరళకు సముద్ర తీరంలో పశ్చిమ వైపుకు కొచ్చిన్, క్విలాన్లు ఉన్నాయి. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ఒకటి చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. ఆ చిన్న చిన్న రాజ్యాలే కాకుండా ఇక్కడ మనకు భట్కల్, హోనవర్ ఇవి విజయనగర రాజుల యొక్క ఆధీనంలో ఉన్నాయి. అవి కూడా మంచి ఓడరేవులు. అదే కాలంలో బహమని సామ్రాజ్యము విచ్ఛిన్నం కావడానికి, తునకలు కావడానికి తయారుగా ఉంది, కణాచిగా ఉంది. దానితో పాటు గోవా ప్రధానమైనటువంటి రేవు పట్టణంగా మనుగడ సాగించవలసినటువంటి గోవా బీజపూర్ రాజుల యొక్క ఆధీనంలో ఉంది. కొచ్చిన్, క్విలాన్ అనేవి మలబారు తీరంలో ఇవి ప్రధానమైనటువంటి ఓడరేవులు ఉన్నాయి. అంటే దీని గురించి మనకి ఏమర్థమవుతుంది? పోర్చుగీస్ వారికి భారతదేశంలో భవిష్యత్తులో ఇవి అనుకూలతలను కలిగి ఉన్నాయి అని అర్థము.